ఇప్పుడు మన ఫోన్ ఉందనుకోండి, మనం ఛార్జింగ్ పెట్టలేదు అనుకోండి, ఇది ఏమైపోద్ది? స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఎన్నిసార్లు పెట్టాలి రోజుకి? వాడకాన్ని బట్టి. ఒకడైతే అందులో పెట్టే ఉంచుతాడు దౌర్భాగ్యుడు, అని అందులో పెట్టుకుని వాడుతుంటాడు వీడు. అంటే ఇది అవ్వకూడదు, అది ఎక్కితే ఉండాలి, వీడు వాడుతుండాలి. అట్టు ఉంటుంది కొంతమంది, అందుకే పేలిపోతున్నాయి ఫోన్లు. వాడైతే రోజుకి 3 సార్లు 4 సార్లు. మొన్న ఒకడు ఎయిర్పోర్ట్ లో కాలు పిల్ల తిరిగేస్తున్నాడు, అటు ఇటు ఏరా నాయన ఏమైంది, పరస పడేసుకున్నావు అంటే, లేదన్నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందన్న, మీ దగ్గర ఉందా అంటున్నాడు. ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంటే అంత భయపడిపోయి వణుకుపోతున్నాడు. అంటే ఇప్పుడు అది ఎప్పుడు ఎలా ఉండాలి? 100% ఫుల్గా ఉండాలి. దానికి ఛార్జింగ్ పెట్టేది నువ్వైతే, దీనికి ఛార్జింగ్ పెట్టేది ఎవరు? దేవుడు. ఎన్నిసార్లు పెడతాడు? సరే, ఎప్పుడు పెట్టాడు? అమ్మ కడుపులో ఉండగానే. ఎప్పటిదాకా పనిచేసేలా పెట్టాడు? ఆయన ఎంత ఆయుష్కాలం ఇస్తే అంత ఆయుష్కాలం ఒక్కటేసారి ఛార్జింగ్ పెట్టేసి పంపించేశాడు. ఇది అలా లబ్బు డబ్బు నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, పని చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఏం చేసినా సరే అది కొట్టుకుంటూనే ఉంటుంది. ఆయన కీచి వదిలేశాడు. అదే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం.